హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సాయి శ్రీ బ్యూటీ పార్లర్ హెయిర్ అండ్ స్కిన్ కేర్. నేను మీ ప్రవీణ. ఈ రోజు మీ ముందుకు మరొక బ్యూటిఫుల్ టిప్ తో వచ్చేసానండి. అదేంటి అంటే ఇప్పుడు మ్యారేజ్ సీజన్ నడుస్తుంది కదండి. మన పార్లర్ కి వచ్చే బ్రైడల్స్ కానివ్వండి, మేము మేకప్ కి వెళ్ళిన చోట బ్రైడల్స్ కానివ్వండి, రిపీటెడ్ గా మమ్మల్ని అయితే ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. మేడం, మ్యారేజ్ దగ్గరికి వచ్చేసరికి మా స్కిన్ బాగా డీహైడ్రేట్ అయిపోవడం, యాక్నీ రావడము, డల్ అయిపోవడం జరుగుతుంది అని చెప్పారండి. మేము స్కిన్ కేర్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి అని చెప్పేసి అని కూడా అడుగుతున్నారు మేడం. ఒకటి మేడం, ఈ మ్యారేజ్ కి ఇంకా 6 months ఉంది అనగా మీరు స్కిన్ కేర్ తో పాటుగా మీరు హెల్తీ డైట్ కూడా తీసుకున్నట్లయితే మీ స్కిన్ చాలా బాగుంటుంది మేడం. ఈ మ్యారేజ్ హడావిడిలో పడి ఏంటంటే వాటర్ ఇంటేక్ కూడా మనం తగ్గించేస్తాం మనకు తెలియకుండానే. అలా కాకుండా ఎక్కువ వాటర్ తీసుకుంటూ ఓన్లీ వాటర్ మాత్రమే కాకుండా కోకోనట్ వాటర్, లెమన్ వాటర్, ఆరెంజ్ జ్యూస్ ఇలాంటివి కూడా తీసుకున్నట్లయితే కనుక మీ స్కిన్ ఇంకా హెల్దీగా ఉంటుంది. దాంతో పాటుగా కార్బోహైడ్రేట్ ఫుడ్స్ కంప్లీట్ గా అవాయిడ్ చేశారు మేడం. వాటి వల్లే ఎక్కువ యాక్ని ఫామ్ అవుతుంది. ఆయిలీ ఫుడ్స్, స్వీట్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ గా అవాయిడ్ చేసేయండి. అలాగే మన స్కిన్ కి ఎంతో హెల్ప్ చేసే యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్ వచ్చేసరికి మనకి వెజిటేబుల్స్, గ్రీన్ లీవ్స్ అండ్ ఫ్రూట్స్. ఇవి తీసుకోవడం వల్ల కూడా మన స్కిన్ హెల్దీగా ఉంటుంది. మన హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. ఇవి కాకుండా ఇంకెక్కువ మీకు సపోర్ట్ కావాలి అనుకుంటే కనుక మీకు తెలిసిన మంచి న్యూట్రిషనిస్ట్ ని సంప్రదించి విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ క్యాప్సిల్స్ తో పాటుగా B6 క్యాప్సిల్స్ అండ్ మీ స్కిన్ ఇంకొంచెం ఫెయిర్ గా బ్రైట్ గా కావాలి అనుకుంటే కనుక గ్లూటాథియోన్ క్యాప్సిల్స్ కూడా యూజ్ చేయడం వల్ల బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉంటాయండి. అది మీకు దగ్గరలో ఉన్న డాక్టర్ ని సంప్రదించి తీసుకోవడం అనేది బెస్ట్ అన్నమాట. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని చెప్పి చేయడం అయితే జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.